అంటే మనం మన స్టేట్లో చూసుకుంటే మనకు ఇప్పుడు మేము రెగ్యులర్గా చూసే ఎక్కువగా వ్యసనాలు మా దగ్గరకు వచ్చే వాళ్ళు మాత్రం ఆల్కహాల్ రిలేటెడ్ ఎక్కువ వస్తుంటారు, తర్వాత టొబాకో రిలేటెడ్గా ఎక్కువ వస్తుంటారు. ఓకే. సో వీళ్ళు రావడానికి కారణం అంటే చాలా కారణాలు ఉంటాయి. ఈ మానసిక జబ్బులన్నిటి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. సో అది మనము ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ టొబాకో చూసుకుంటే అవైలబిలిటీ, ఫస్ట్ థింగ్ ఏంటంటే అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ. మన సొసైటీలో చూసుకుంటే ఇప్పుడు ఆల్కహాల్ అవైలబిలిటీ చాలా కామన్గా అవైలబుల్ ఉంటుంది. జస్ట్ మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏంటంటే 21 ఎబోవ్ ఉంటే తీసుకోవాలన్నట్టు ఉంటుంది. బట్ ఈజీగా మన రోడ్స్ పైన అవైలబిలిటీ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది మనకు. అలాగే టొబాకో కూడా అంతే, మనకు లైసెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పాన్ షాప్లలో ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ ఈ రెండు ఉంటుంది. సెకండ్ ఏంటంటే కల్చర్, మన కల్చర్లో ఎలా ఉంది, మన వాళ్ళ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, వాళ్ళు పెరిగే వాతావరణం ఎలా ఉంది, పేరెంటింగ్ ఎలా ఉంది, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, పియర్ ప్రెషర్ ఎలా ఉంది, సో అండ్ వాళ్ళ ఒక మనస్తత్వం ఎలాంటిది, వాళ్ళకున్న పేరెంటింగ్ ఎలా ఉంది, లేదంటే వాళ్ళు ఏమైనా స్ట్రెస్లో ఉన్నారా, ఇవన్నిటిని ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకు ఇలాంటి వ్యసనాలకు అయ్యే అవకాశం ఉంటుంది.